నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీపురం అంటే సాక్షాత్తు భూలోక వైకుంఠం. అజ్ఞానం అనే చీకటిని అంతం చేసే జ్ఞాన ప్రకాశమైన అష్టైశ్వర్య ప్రదాయిని కొలువైన దివ్యధామం శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం. సిరులను కురిపించే చల్లని తల్లి అనుగ్రహం లభించే దివ్య ధరిత్రి ఇది. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఇలలో పొందలేని సుఖాలే ఉండవు. జీవితంలో అభివృద్ధిని సాధించాలని కోరుకునేవాళ్లు తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రమిది. 100 ఎకరాల విస్తీర్ణములో శ్రీచక్రాకృతిలో స్వర్ణమయంగా స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. నేటి తీర్థయాత్రలో ఆ శ్రీపురం లక్ష్మీనారాయణి ఆలయాన్ని నేత్రోత్సవంగా దర్శించుకుందాం రండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం. సృష్టిలోని సర్వ ప్రాణికోటికి పోషణ శక్తిని ఇచ్చే జగన్మాత శ్రీ మహాలక్ష్మి. సమస్త సంపదలకు మూల కారణమైన శ్రీలక్ష్మి జగతిలో సకల సన్మంగళ స్వరూపిణిగా భక్తుల చేత నీరాజనాలందుకుంటుంది. పరబ్రహ్మ శక్తులన్నీ ఆ తల్లి అధీనములోనే ఉంటాయి. అందుకే ఆ తల్లిని నారాయణి అంటారు. నారాయణి అంటే అనంత శక్తులకు ప్రతీక అని అర్థం. శ్రీ అంటే సంపద. 7 లోకాలకు సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మి సంపదకి పుత్తడికి కొదవేముంటుంది చెప్పండి. అందుకే ఆ తల్లి మానవాళిపై అనుగ్రహ వర్షాన్ని కురిపించి తనకి బంగారు కోవెలను కట్టించుకుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు, మనలోని ఆధ్యాత్మిక ఆర్తి నశించి పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. అందుకే శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రండి, శ్రీ మహావిష్ణు హృదయ నివాసిని కొలువైన అపర వైకుంఠపురం శ్రీపురాన్ని సభక్తికంగా తిలకిద్దాం. తల్లి అనుగ్రహానికి పాత్రలమవుతాం. తమిళనాడు తిరుమలై కొడి వద్ద శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం ఇలా వైకుంఠంగా స్వర్ణమయ కాంతులీనుతూ వైభవ ప్రాభవాలను అపూర్వంగా, అద్వితీయంగా, మధుర మనోహరంగా ప్రకటిస్తుంది. శ్రీపురంలో భక్తులు కాలు మోపిన క్షణంలోనే తెలియకుండానే ఏదో దివ్యశక్తి ఆవహించిన అనుభూతి కలుగుతుందంటారు. 100 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా భాసిల్లుతోంది. 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 ఏళ్ల నిరంతర పరిశ్రమ, 100 కోట్ల వ్యయంతో శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం నిర్మితమై తన ప్రభలను విరజిమ్ముతోంది. శిల్పకళా నైపుణ్యానికి, పుత్తడి సొబగులకు ఆలవాలమైన ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు, మనసుకి పూర్తిగా స్వాంతన కలుగుతుంది. అలౌకికమైన భావనలు కలుగుతాయి. లోకాల నీలే చల్లని తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి కరుణ మనపై అపారంగా కురుస్తున్న భావన కలుగుతుంది. జీవితం సుఖ సంతోషాలమయంగా మారుతుంది. శ్రీపురంలోని దివ్య స్వర్ణ ఆలయంలో అడుగుపెట్టి ముఖద్వారం నుంచి కొన్ని అడుగులు ముందుకు వెయ్యగానే మనకు గురుపీఠం దర్శనమిస్తుంది. సుందర సుమనోహరమైన ఈ దివ్య ఆలయం నిర్మాణానికి నడుం బిగించిన ఆధ్యాత్మిక గురువు ఆయనే
మనోవాక్కాయ కర్మల్ని పరిపూర్ణంగా శ్రీనారాయణికి అంకితం చేసిన ఆధ్యాత్మికవేత్త శక్తి అమ్మ. శ్రీ అంటే మహాలక్ష్మి. ఆమె కొలువు తీరిన దివ్యధామమే ఈ పురం. అందుకే ఈ పావనధామానికి శ్రీపురమనే పేరు స్థిరపడింది. పరమ పావనమైన ఈ ధరిత్రిపై శ్రీ లక్ష్మీనారాయణి అపారమైన కరుణా కటాక్షాలను కురిపిస్తోంది. సిరులను కురిపించే చల్లని తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి కొలువు తీరిన ఈ శ్రీపురం నిర్మాణ శైలి అత్యద్భుతం. పూర్తిగా ఈ ప్రాంగణమంతా శ్రీచక్రం రూపురేఖలతో నిర్మితమైన దివ్యధామం. తెలియక ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వారికి కూడా అనంతమైన శక్తిని, సిరి సంపదలను, వాటితో పాటుగా ముక్తి సోపానాన్ని అధిరోహించే భాగ్యాన్ని కల్పిస్తుంది దివ్యధామం. చర్మ చక్షువులతో శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి దివ్యస్థలిని, స్వర్ణమయ గోపురాలను, ఆహ్లాదకరమైన పరిసరాలను చూసే సందర్శకులు విస్మయానందానికి లోనవుతారు. వారి జీవితంలో ఇంతటి భాగ్యం లభించినందుకు అవ్యక్తానుభూతిని పొందుతారు. ఆలయ విమాన గోపురం అష్టభుజ ఆకారంలో 63 అడుగుల ఎత్తు వరకు కళాత్మకంగా నిర్మితమై ఉంటుంది. అమ్మవారి ప్రతిష్టాపనకు చాలా వారాల ముందు ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహించారు. దాదాపు 750 మంది ఋత్విక్కులు 1 కోటి సార్లు నారాయణీదేవి నామాన్ని జపించారు. సుమారు 1992లో శక్తి అమ్మ దక్షిణ భారతదేశంలోని వెల్లూరు సమీపంలోని తిరుమలైకోడి అనే మారుమూల గ్రామంలో శ్రీ నారాయణీ పీఠం అనే ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు. ప్రేమలో ఆనందాన్ని వెతకటం మానవ స్వభావం. వాస్తవానికి దీనికంటే గొప్ప ఆనందం ఉంది, అదే దయ. సృష్టిలోని దీనికి మించిన ఆనందం మరొకటి లేదనేది సత్యం. తోటివారికి సాయపడితే మన సంతోషం రెండింతలవుతుంది. స్వార్థాన్ని అధిగమించగలిగిన క్షణంలో మానవుడికి ఈ ప్రపంచాన్ని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దగలిగే శక్తి కలుగుతుంది. మానవాళి తనలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని తెలుసుకునేందుకు కావలసిన ప్రేరణని కలిగించే ఈ బంగారు ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ప్రకృతి అచ్చం తన లక్షణాలతోనే ఉన్న కొన్ని శక్తులను తానే భూమిపైకి తెచ్చి మానవాళికి ఆదర్శప్రాయ జీవితాలకు మార్గాలను వేస్తుంది. ఈ నేపథ్యంలోనే అనంత శక్తి స్వరూపిణి శక్తి అమ్మను సృష్టించుకుంది. ఆయన ఎవరు? శక్తి అమ్మ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ లక్ష్మీనారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ. వీరి అసలు పేరు సతీష్ కుమార్. సొంత ఊరు వేలూరు. తండ్రి నందగోపాల్ ఒక పరిశ్రమలో కార్మికుడు, తల్లి ఉపాధ్యాయురాలు. 1976లో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి గుళ్ళు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. బాల్యంలోనే శ్రీ శక్తి అమ్మ యోగి పుంగవుడిగా మారిపోయారు. వెల్లూరు దగ్గరలోని తిరుమలైకొడి అనే గ్రామంలో ఈ దివ్య పురుషుడి జననం జరిగింది. పుట్టుకతోనే వేదాంత ధోరణిని కనబరిచిన ఆ బాలుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతని మదిలో అశేషమైన భక్తి భావనల్ని ప్రోధి చేసుకున్నాడు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తి అమ్మగా పేరు మార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుండి కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి అమ్మ అంటే లక్ష్మీదేవి రూపం దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలను చేపట్టారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించటం, అన్నదానం ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. దీంతో శక్తి అమ్మ భక్తులు దేశ విదేశాల్లో విస్తరించారు. శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి ఆలయం వ్యయపరంగా, విస్తీర్ణపరంగా చూస్తే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం కన్నా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు చేశారు. వాస్తవానికి నిర్మాణ వ్యయం కన్నా బంగారం కొనేందుకైన ఖర్చే తక్కువంటారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల స్థపతి శ్రీనివాసుల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది. ఆలయానికి రాజగోపురం ఉంది. తిరుమల ఆలయం మాదిరిగానే చుట్టూ 36 స్తంభాలు, మధ్యలో ఉన్న షాండ్లియర్ కూడా పూర్తిగా బంగారంతో చేసిందే.
ఆలయ ప్రాంగణంలో 30,000 మొక్కలు, ఉద్యానవనాల్లో 1,00,000 మొక్కలు నాటారు. బృందావనాల మధ్య నీటిని చిమ్మే కారంజీలు శ్రీపుర క్షేత్రానికి అదనపు అందాలను చేకూర్చాయి. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. ఆలయంలో భక్తుల నామస్మరణలు కూడా నిషిద్ధం. ఆలయ ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి బయటకు వచ్చేంత వరకు భక్తులు మౌనం పాటించాలి. శ్రీపురం నిర్మాణానికి బీజం వేసింది శ్రీ మహాలక్ష్మి కరుణే. దివ్యమైన ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వారికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక ప్రశాంతత కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవ చింతన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మెల్లగా సాధన వైపుకి మనసు మళ్ళుతుంది. ఆ తర్వాత జీవితంలో అన్ని శుభదాయకమైన పరిణామాలే చోటు చేసుకుంటాయి. శ్రీపురంలో శ్రీ లక్ష్మీనారాయణి కోసం నిర్మించిన ఈ స్వర్ణ ఆలయం యుగాల నాటి ఆధ్యాత్మిక సాధనకి అతి చక్కని ఫలితాన్ని అందించే దివ్యధామం. ఇక్కడి ప్రశాంత వాతావరణానికి, దివ్య తేజానికి ఎందరో భక్తులు ఆకర్షితులవుతారు. శ్రీపురం క్షేత్రంలో శక్తి అమ్మకు ముందు దర్శనమిచ్చి స్వయంభూగా వెలిసిన ప్రాంతంలో ఒక వల్మీకం వెలిసింది. అక్కడే తొలుత అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. శ్రీపురం దివ్యక్షేత్రంలో అమ్మవారు స్వయంభూగా వెలిసిన అనంతరం వెనుక ఒక పెద్ద పుట్ట ఉద్భవించడం ప్రారంభించింది. స్వయంభూ దేవాలయం పుట్ట చుట్టూ నిర్మించబడింది. జనవరి 9, 2000 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. స్వయంభూ దేవాలయంలోని గోపురం వద్ద పద్మాసన భంగిమలో ఉన్న 18 మంది సిద్ధులు తల్లి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్న రీతిలో శిల్పాకృతులు గోచరిస్తాయి. స్వయంభూ దేవాలయం లోపల భక్తులు పెద్ద పుట్టను తప్పనిసరిగా దర్శించుకుంటారు. దివ్యమాత సర్పరూపంలో తన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లి తన భక్తులను వ్యాధుల నుండి కాపాడుతుంది. సంతానం లేని స్త్రీలకు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. స్వయంభూ ఆలయం లోపల ప్రదక్షిణ చేయటం వల్ల భక్తులకు దివ్యమాత 18 మంది సిద్ధుల అనుగ్రహం లభిస్తుంది. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణి దర్శన భాగ్యంతో సకల భయాలు పటాపంచలవుతాయి. దుఃఖం నశించిపోతుంది. ఆ తల్లి బుద్ధిని ప్రచోదనం చేసి సకల సిద్ధుల్ని పొందే వరాన్ని అనుగ్రహిస్తుంది. భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ప్రకృతి నుంచి అపారమైన శక్తిని మనలో నిక్షిప్తం చేసుకునేందుకు వీలుగా శ్రీపురంలో శ్రీ మహాలక్ష్మి గర్భాలయానికి చేరుకునే మార్గాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. ఈ దివ్య మార్గం భక్తులకు అనంతమైన ప్రశాంతతని, సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. 7 లోకాలకు భుక్తిని, ముక్తిని, సంపదని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆమె కరుణ ఉంటేనే లోకాలు మనగలుగుతాయి. ఆమె కటాక్షం వల్లనే ఇంద్రాది దేవతలు కూడా సుఖంగా ఉండగలుగుతున్నారు. ఆమె వల్లనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి కూడా అంతటి వైభవం కలిగింది. ఐశ్వర్యానికి అధిదేవతైన శ్రీ మహాలక్ష్మి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. దేవతని దర్శించుకోవడానికి ముందే వరాలను పొందగలగడం ఒక్క శ్రీపురంలోనే సాధ్యం. అందుకే తల్లిని దర్శించుకోవడానికి గర్భాలయానికి వెళ్లే మార్గాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. ఈ ఆకారం పూర్తిగా శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. కనుక దారి వెంట నడుచుకుంటూ అమ్మవారిని చేరేలోపుగానే మనం కోరుకున్న కోరికలన్నీ వరాలుగా మనకు లభిస్తాయి. అన్ని ఋతువుల్లోనూ, అన్ని కాలాల్లోనూ కరుణావర్షిణి అయిన శ్రీ లక్ష్మీనారాయణి కృప భక్తులపై అనంతంగా వర్షిస్తుంది. ప్రకృతి స్వరూపిణి అయిన ఆమె తనలో నిబిడీకృతమైన అనంతమైన యోగశక్తిని ఈ నక్షత్రాకారంలో ఉన్న మార్గం గుండా ప్రయాణించే భక్తులకు ప్రసాదిస్తుంది. సుందరమైన ఉద్యానవనాలతో హాయిగొలిపే వాతావరణం, వృక్షాల నుంచి వీచే చల్లటి గాలి, దారి పొడవునా మనసుకి హాయిని గొలిపే చక్కటి సూక్తులు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. పరోపకారానికే ఈ శరీరం అన్న భావనని ప్రస్ఫుటంగా వెల్లడి చేసే సూక్తులు ఈ మార్గంలో మనకు కనిపిస్తాయి. ఈ దివ్యమైన నక్షత్ర మార్గంలో మనం నడుస్తున్న తరుణంలోని ప్రకృతిలోని అలౌకికమైన అనంతమైన శక్తి ప్రవాహం మనలోకి ప్రవేశిస్తుంది. షట్చక్రాల ప్రక్షాళన జరుగుతుంది. దివ్యమైన యోగశక్తి మనలో జాగృతమవుతుంది. నక్షత్రాకారంలో ఉన్న ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలోనే మన జీవన గమ్యం మనకు స్పష్టంగా ద్యోతకమవుతుంది. శ్రీపురంలోని 70 కేజీల శ్రీ మహాలక్ష్మి బంగారు మూర్తిని స్వయంగా భక్తులే అభిషేకించుకునే అవకాశం లభిస్తుంది. జీవితంలో ఒక్కసారి ఈ అమ్మను చేతులారా అభిషేకించిన భక్తులకు సకల దారిద్ర్యాలు పటాపంచలవుతాయని ప్రతీతి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే లోలాసుర భయంకరే
శ్రీ నారాయణి అమ్మవారి ఆలయంలో 2.5 దశాబ్దాల క్రితం కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుండే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి విదేశీయులు కూడా వేలాదిగా విచ్చేశారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి అనే 3 మహాశక్తుల సమ్మేళన రూపమే నారాయణి. ఆ తల్లి అఖిల జీవులలో విశ్వవ్యాప్త చైతన్య శక్తిగా వ్యాపించింది. నారాయణీదేవి సర్వవ్యాపి, నారాయణీదేవి జనని. సమస్త విశ్వం వలె సాక్ష్యాలుగా ఉన్న అన్నింటికీ తల్లి, కాలప్రభావం లేని దేవత. ఆ జగన్మాత ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి అను పిలువబడే నారాయణీదేవిగా వ్యక్తమయ్యింది. శ్రీపురం పుణ్యధామంలో శ్రీ లక్ష్మీనారాయణితో పాటు 25 అడుగుల దుర్గాదేవి విగ్రహం శ్రీ నారాయణి పీఠంలో ప్రతిష్ఠించబడింది. ప్రతిరోజు దుర్గాదేవి అమ్మవారికి పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గా విగ్రహానికి దిగువన ఈ ఆది నారాయణి విగ్రహం ఉంది. అలాగే ఇదే శ్రీపుర క్షేత్రంలో శ్రీ విఘ్నహర వినాయకుడు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఇదే వరుసలో కలియుగ దైవం, వడ్డీ కాసులవాడు, ఆపద మొక్కులవాడు శ్రీనివాసుడు సకల సన్మంగళకర రూపంలో కళ్యాణధాముడిగా కొలువై నిత్యం చందన చర్చిత అర్చనాది క్రతువులను కడు రమ్యంగా అందుకుంటున్నాడు. ఈ ఆలయ నిర్మాణం 2007లో జరిగింది. భువిపై అపర వైకుంఠంగా భాసిల్లుతోంది. శ్రీపురం దివ్యధామాన్ని దర్శించుకున్న భక్తులకు నెరవేరని కోరికంటూ లేనేలేదు. అనేక మంది భక్తులు అనేక రకాల కోరికల్ని వెంట తీసుకుని ఈ దివ్యధామాన్ని దర్శించుకునేందుకు వస్తారు. తిరిగి వెళ్లేటప్పుడు శ్రీ లక్ష్మీనారాయణి దివ్య అనుగ్రహాన్ని పూర్తిగా వెంట పెట్టుకుని తరలి వెళతారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువైన చోటికి సకల దేవతలు తరలివస్తారు. సర్వతీర్థాలు తల్లిని సేవించుకునేందుకు పరుగు పరుగున వస్తాయి. మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక దేవాలయాలలో మహాలక్ష్మి స్వర్ణ దేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపురం ప్రాంతంలో ఆకుపచ్చని కొండల మధ్య వెలిసి ఉన్న మలైకొడి అనే శ్రేణిలో ఉంది. జగతికంతటికీ వైభవాన్ని ప్రసాదించే తల్లిని సేవించుకుని తరించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. నిత్యం యాత్రికుల సందర్శనంలో శ్రీపురం కిటకిటలాడుతూ ఉంటుంది. శ్రీపురంలో శ్రీ మహాలక్ష్మి ఆలయం చుట్టూ ఉన్న కోనేరు పేరు సర్వతీర్థం. భారతదేశంలోని అనేక ప్రసిద్ధమైన దివ్య నదుల పవిత్ర జలాల్ని ఆలయ ప్రతిష్ఠ సమయంలో ఈ కొలనులో కలిపారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ప్రాకార మంటపంలో మనం నడుస్తూ ఉంటే సర్వతీర్థం కొలను మధ్యలో కొలువు తీరిన స్వర్ణాలయం మనకు కనిపిస్తుంది. దివ్యమైన జలధారలో కోటి వెలుగుల కాంతులతో ప్రతిబింబించే స్వర్ణాలయాన్ని దర్శించడం అలౌకికమైన ఆనందానుభూతిని కలిగిస్తుంది. సంధ్యవేళ స్వచ్ఛమైన ఈ నీటిలో స్వర్ణాలయం పసిడి వెలుగులతో పాటుగా కోటి దీపాల కాంతులు కూడా ప్రతిఫలిస్తాయి. అలా కాస్త ముందుకు వెళ్ళగానే మనకు గర్భాలయం దర్శనమిస్తుంది. ఇక్కడే పరదేవత అయిన శ్రీ లక్ష్మీనారాయణి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది. అమ్మని దర్శించుకున్న భక్తులందరికీ ఆ చల్లని తల్లి అనుగ్రహంతో ప్రసాదాన్ని ఇస్తారు. అమ్మని దర్శించుకున్న తరువాత నక్షత్ర మార్గం నుండే తిరిగి భక్తులు బయటకు వస్తారు. ఈ నక్షత్ర మార్గంలో చేసే యాత్ర నిస్సంశయంగా దివ్యమైన పరివర్తనని కలిగిస్తుంది. ఆలయం నుంచి బయటికి వచ్చేలోగానే నూతనోత్సాహం ఉరకలు వేస్తుంది. శ్రీపురంలో వెలసిన తల్లిని దర్శించుకున్న క్షణాన్ని భక్తులలో నిద్రాణమై ఉన్న యోగశక్తి జాగృతమవుతుంది. అఖండమైన తేజో సంపత్తి ఆవహిస్తుంది. సకల శ్రేయోదాయిని అయిన అమ్మ అనుగ్రహం అనంతమైన శుభాల్ని ప్రసాదిస్తుంది. భక్తులకు నిజమైన పరివర్తనను కలిగించడానికి శ్రీ శక్తి అమ్మన్ ఈ ఆలయ నిర్మాణానికి సంకల్పం చేశారు. దివ్యమైన సంకల్పానికి ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం కటాక్షం ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి కోటానుకోట్ల భక్తజనం పోటెత్తుతున్నారు. ఏకకాలంలో వ్యక్తులకు వాళ్ల కాళ్ల మీద నిలబడగలిగే సత్తువును అందించేందుకు ప్రయత్నం చేయడంతో పాటుగా వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయడం శ్రీ నారాయణి పీఠం లక్ష్యం. ఆ లక్ష్యం పరిపూర్ణంగా నెరవేరిందని చెప్పడంలో అణుమాత్రమైనా సందేహం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి అయిన శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని విశ్వమానవాళికి పరిపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తోంది. శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణి సన్నిధిలో జాతి, కుల, మత భేదాలకు అతీతంగా భక్తులందరికీ సమానమైన ఆదరణ ఉంటుంది. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు కావాల్సిందల్లా అమ్మని దర్శించుకుని సేవించుకోవాలన్న ఆర్తి మాత్రమే. ఏడాది పొడవునా అమ్మ సన్నిధిలో ఎన్నో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
జగత్ కళ్యాణకారిణి అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఈ సృష్టి అంతటికీ సమానమే. మనం చేసుకునే కర్మల ఫలితంగానే మనకు ఆ తల్లి కటాక్షాన్ని పొందే భాగ్యం కలుగుతుంది. సత్కర్మల్ని ఆచరించే వారిపై శ్రీమాత అనుగ్రహం పరిపూర్ణంగా వర్షిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంది. శ్రీ లక్ష్మీనారాయణి సమక్షంలో వారికి గోత్రనామాలతో పూజ చేసి హారతి ఇస్తారు. ఉచిత దర్శనం చేసుకునే భక్తులు నేరుగా అమ్మవారిని దర్శించుకుంటూ క్యూ లైన్లో ముందుకు కదులుతూ ఉంటారు. ఇది తప్ప ఇక్కడికి వచ్చే భక్తులలో ఎలాంటి భేదభావనలు ఉండవు. ఈ దివ్యధామానికి వచ్చే భక్తులందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఇక్కడున్న కళావేదికపై సామూహిక ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వివిధ రకాల కళా మాధ్యమాల ద్వారా భక్తులు సమష్టిగా శ్రీ లక్ష్మీనారాయణికి సేవలు చేస్తూ ఆమె దివ్య అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. శ్రీపురం దివ్యధామంలో సాయంత్రం వేళల్లో భజనలు, కీర్తనల్ని ఆలపిస్తారు. ఇందుకోసం ఇక్కడ అన్ని హంగులతో కూడిన ప్రత్యేకమైన మంటపం వ్యవస్థ ఉన్నాయి. అమ్మకి గానసేవ చేసుకోవాలనుకునే భక్తులు ఈ మంటపానికి చేరుకుంటారు. ఇక అమ్మకు ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీలక్ష్మీ జయంతి, శ్రావణ మాసోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్న భక్తులకు సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. దేనికి లోటుండదు. జీవితమంతా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మి సర్వమంగళప్రదాయినిగా తన భక్తులకు ధన, ధాన్య, వాహన, కనకాది సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. శ్రీ లక్ష్మీ నారాయణిని ఎవరైతే నిత్యం ప్రార్థిస్తూ ఉంటారో వారికి సకల సంపదలు అనుకూరుతాయి. అంతటి మహిమాన్వితమైన శ్రీ మహాలక్ష్మీదేవి కొలువైన తమిళనాడు శ్రీపురం క్షేత్రాన్ని ఎలా దర్శించుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీపురంగా పిలుచుకునే శ్రీ లక్ష్మీనారాయణి ఇల వైకుంఠం తిరుపతి నుండి 134 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుండి శ్రీపురం 628 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుండి 145 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాండిచ్చేరి నుండి 160 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగళూరు నుండి 200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చిత్తూరు నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు ప్రయాణమైతే కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. తిరుమలకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని సందర్శించుకోవచ్చు. ఆలయ సాధారణ దర్శనం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. అభిషేకం ఉదయం 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు నిర్వహిస్తారు. ఆరతి సేవ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అందిస్తారు. ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. ఎవరైనా దివ్య దర్శన సేవను పొందాలనుకుంటే రుసుము చెల్లించి సేవలు పొందాల్సి ఉంటుంది. ఈ సేవలు శని, ఆదివారాల్లోనే నిర్వహిస్తారు. వ్యక్తిలో మార్పు కలిగితే వ్యక్తికి పూర్ణత్వం కలుగుతుంది. వ్యక్తులు మారగలిగితే ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత మన మదిలో కలిగే ఆలోచనలు మనల్ని దివ్యత్వం వైపుకి అడుగులు వేయిస్తాయి. సేవ, సాధనల పరమార్థం పూర్తిగా అవగతమవుతుంది. శ్రీపురంలో శ్రీ లక్ష్మీనారాయణికి స్వర్ణ ఆలయాన్ని నిర్మించడం వెనుక ఉన్న ఉద్దేశం ఇదేనంటారు. శక్తి అమ్మ మరి అంతటి విశిష్టమైన శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారిని క్షేత్ర వైభవాన్ని దర్శించుకున్నాం కదా. వైకుంఠపుర వాసిని, శ్రీహరి హృదయ నివాసిని అయిన లక్ష్మీదేవి దయ మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणव
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.